ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం. జుట్టు సమస్య ఏదైనప్పటికీ దానికి తగ్గిన పరిష్కారం మేమందిస్తాం. వీకేఆర్ కి వెంటనే కాల్ చేయండి. మధుక్యూర్ జ్యూస్ అండ్ క్యాప్సూల్స్. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. జోర్దార్ వార్తలకు స్వాగతం. మొత్తానికి మాజీ సిఐడి జేడీ సార్ ఊగిస్లాట్ నుంచి ఓ తీరం చేరిండు కదా. ఆ జెండా ఈ జెండా కంటే జనసేన అండాతోనే రాజకీయం చేస్తానని నిర్ణయం చేసుకున్నాడు. కొలువుకు రాజీనామా చేసి పార్టీ పెట్టాలని మస్తుగా తిరిగిండు. కొత్త పార్టీ ఎందుకని జయప్రకాష్ నారాయణ్ సార్ పార్టీ లోక్ సత్తాలో చేరిండు. మా పార్టీలే మళ్ళీ బయటకు వచ్చి ఆ పార్టీ ఈ పార్టీ అని ఆఖరికి తెలుగుదేశం పార్టీలో చేరుతాడు అని అన్నారు. కానీ ఏమనిపించిందో నుల్లా, అవతల జగనాల్ సార్ను జైల్లో వేసిన మాజీ ఆఫీసర్ కదా, చెడ్డ పేరు వస్తుంది అనుకొని చిన్నగా పవనాల్ సార్ పక్కకే చేరిండు. మరి ఏడికెళ్ళి పోటీ చేస్తాడో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్తారో చూడాలే. మనమైతే జోర్దార్ సురు చేసుకుందాం. ముందుగల పెద్ద వార్తలు. జోరుగా సాగుతున్నది ఎలక్షన్ల ప్రచారం. చంద్రాలు జగనాలు అవుతున్నారు గరం గరం. మోడీ సురువు చేసిండు చౌకీదార్ ఉద్యమం. పేర్లు మార్చుకుంటున్నది బీజేపీ ప్రపంచం. అడుగు వెట్టుడుతోనే అద్దరగొట్టిండు. 16తోనే ప్రధాని నైతనని పట్టుపట్టిండు. రాజాసింగ్ సార్ మీద పైసల వాన. వీటితోనే చేస్తారట గోగులకు సేవ. ఎదురెదురుగా ప్రచారాలు. గల్లీలల్లా వైసీపీ టీడీపీ పంచాదులు. పైసలు దొరికితే పట్టుబడే, ఆధారం లేకపోతే పోలీసు పాలే. కోపం తెచ్చుకుంటున్నా రాములు. ఫ్యాన్కు తాడు కడితే ఊసి కింద పడ్డది. ఆగుతలేదు నా ఆవేదన. ఇట్లా కాదు. ఇంకా ఎన్ని రోజులున్నదల్లా ఎలక్షన్లకు? 20 రోజులు కూడా లేనట్టే కదా. అందుకే అన్ని పార్టీలు ముమ్మిర కొద్ది ప్రచారాలు చేస్తున్నాయి. అంటే తెలంగాణలో అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా సురువు చేయలేదు, కానీ ఆంధ్రాల అటు తెలుగుదేశం ఇటు వైసీపీ పార్టీ వాళ్ళు జోరు మీద చేస్తున్నారు ప్రచారము. మరి వాళ్ళ జోరు ఎట్లున్నదో చూద్దామా పండ్రి. నేను హామీ ఇస్తున్నా, 20 సీట్లకు 20 సీట్లు గెలిపించండి. ఢిల్లీలో మళ్ళీ మనమే ప్రధానమంత్రి ఎవరు కావాలో నిర్ణయించే స్థాయికి మనమే ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నా. అదే గాని 2-3 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కేసీఆర్ కి బి టీమ్ గా ఉంటుందని. వాళ్ళు చేసేది ఏమీ ఉండదు. ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ నిన్నే మాట్లాడుతున్నాడు, నేనేదో చక్రం తిప్పుతానని. అసలు చక్రం ఉంటే కదా తిప్పడానికి. ఇగో ఇది ఒంగోలు కాడ తెలుగుదేశం పార్టీ పెట్టిన మీటింగుల చంద్రాల్ సార్ జోరు. ఉష్కబోతే రాలనంత మంది మాటకు జిందాబాదులు కొడుతుంటే మస్తు హుషారుగా మాట్లాడిండు చంద్రాల్ సారు. ఇటు కేసీఆర్ సార్ కాడ నుంచి అటు జగనాల్ సారు మోడీ సార్ దాకా మెతుకు మింగనీయనని మాటలు మాట్లాడిండు. ఇక ఇది ఇస్తున్నదా? ఇటు జగన్ సార్ ను చూడిర్రి, దుమ్ము దులుపుతున్నాడు ప్రచార సభలతోని. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. పిల్లల్ని ఇవాళ ఇంజనీరింగ్ చదివించాలన్నా, డాక్టర్లు చదివించాలన్నా, ఇవాళ ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేని పరిస్థితిలోకి ఇవాళ ప్రజలు వెళ్ళిపోయారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చే వాడు అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారు మేము తరపున. ఇంటున్నారా ఎసంటి సురుకులు పెడుతున్నాడో సర్కార్ కు. కర్నూలు జిల్లా ఓర్వకల్లుల, అనంతపురం జిల్లా రాయదుర్గంలో పెట్టిన సభలతోనే ఫుల్లు జోసు పుట్టించిండు. ఒక్క నెల రోజులు ఆగితే జగనన్న ముఖ్యమంత్రి అవుడు ఖాయమే అని చెప్తున్నాడు. మరి ఇక రేపటి ముచ్చట్లు రేపు చెప్పుకుందాం గాని వాటికైతే రారి. అబ్బబ్బబ్బా, ఏం మాటలు, ఏం పంచులు. దునియాలో ఎంత మంది అన్నా ఉండనీర్రి, పెద్ద పెద్ద తోపు లీడర్లు 1 కోటి మంది ఉండనీర్రి గాక ఒక్క కేసీఆర్ సార్ కిందికి సరే రారనిపిస్తుందిలా. ఇగో షాన్ రోజుల కానుంచి కేటీఆర్ సార్ ఎలక్షన్ల ప్రచారం చేస్తున్నాడు కదా. ఒక్కసారి ఆదివారం కేసీఆర్ సార్ ఎంటర్ గాంగనే చూడుర్రి పరిస్థితి ఎట్లా మారిపోయిందో. అవన్నీ విన్నప్పుడు దట్ ఈజ్ కేసీఆర్ సార్ అనిపిస్తుందిలా. దుమ్ము దులిపిండానుకో రాదుర్రి చూడుర్రి.
నరేంద్ర మోడీ స్పీచ్ నుండి మైకులు వలిపోతున్నాయి, రాహుల్ గాంధీ స్పీచ్ నుండి మైకులు వలిపోతున్నాయి. ఎవరు అసలు దొంగలెవరు? ఈ ఇద్దరే, వేరే ఎవరో కాదు. ఈ దేశాన్ని గతి చేసింది ఎవరండి? వీళ్ళిద్దరు భక్తులే, వేరే వాళ్ళు కాదు. సమాఖ్య ప్రభుత్వం రావాలి, ఫెడరల్ ఫ్రంట్ రావాలి దేశంలో. ఈ దద్దన్నలు ముద్దన్నల యొక్క పార్టీలు పోవాలి. ఈ దేశం బాగుపడాలంటే ఎవడో మొగోడు పుట్టాలి, అన్నో పొలికేక రావాలి. మనం ఈ హిందూగాళ్ళు బొందుగాళ్ళు ఈ దిక్కుమాలిన దరిద్రంగాల చేతుల పడి విలవిల్లాడుతున్నది ఈ దేశం. ఈ దేశం బాగుపడాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు ధీటుగా తల ఎత్తుకొని ముందుకు పోవాలంటే ఈ ఇద్దరు దరిద్రులను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ బీజేపీలను తరిమి కొడితేనే ప్రత్యామ్నాయ సమాఖ్య రాజకీయాలు ఈ దేశంలో వస్తాయి. వింటున్నారా? ఇటు రాహుల్ గాంధీ అటు నరేంద్ర మోడీ ఇద్దరిని కలేసి మేలేసి తిడుతున్నాడు. ఇంతేకాదు బీజేపీ ఎప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి, హిందుత్వాన్ని బతికియాలి అంటది కదా. వీళ్ళు మాత్రమే హిందూ మతాన్ని టేకదారి తీసుకున్నట్టు ఒకరేమో హిందూ హిందూ నువ్వేనా హిందూ, మేము కాదా హిందూ, మేము తిరుపతికి పోము, ఏములాడకి పోము, కాళేశ్వరం పోము, గుండు కొట్టుకోమా, మేము మొక్కమా మొక్కులు, మీకన్నా నికాల సింధులే మేమే. నేను చేసిన యాగాలు ఇండియాలో ఎవరు చేయడు. కరెక్టే. దేశంలో కేసీఆర్ ను మించిన యాగాలు ఎవరు చేస్తారు చెప్పుర్రే? ఇక ఉల్టా నరేంద్ర మోడీ నన్ను మాట్లాడిండు, ఈయన పూజలు చేసినంత టైం ప్రజల కోసం ఇయ్యడు అని. మరి హిందువులనైతే నేను పూజ అయితే నీదేం పోయింది? ఏమన్నా మోడీ గారు నీకు ఇష్టం ఉంటే నువ్వు కూడా నీకు ప్రసాదం తింటే నీకు కూడా పెడతా అని చెప్పిన. ఏం పని లేదు, ఫేస్బుక్ ఒకటే లొల్లి. ఇప్పుడు హిందుత్వ సంప్రదాయాలు కాదు, నువ్వే కాపాడతావు సంప్రదాయాలు. మేము 21 దినం చేసుకోము, సత్య తద్దినం చేసుకోము, లగ్గానికి పంతులు ఇవ్వము. దేశం మీరు లేకపోతే నడవదు, మీరు లేకపోతే లగ్గాలు కావా, మీరు లేకపోతే ఎమరాడ గుడి బంద్ అవుతుందా? మీరే పుట్టించినారు గుడి, ఇక వీళ్ళది ఈ దుకాణం. అగో అందుకే 16 సీట్లు గెలిపియాలన్నట కారు పార్టీ. మరి 16 సీట్లతోని ప్రభుత్వాన్ని ఎట్లా తెస్తారంటే? మనం 16 లేము, అన్ని వ్యూహాలు బయటకు చెప్తాం. ఆల్రెడీ 120 మందిని జమగట్టిన నేను, ఒక్కలమే లేం. మనతో పాటు నేను పోయిన మీరు చూసిండ్రు, ఏ రాష్ట్రాలకు పోయి నేను మాట్లాడినో మీరు అందరు కనిపెట్టిండ్రు. వాళ్ళకి ఏమేమి 100 పోయానో 100 పోసేస్తున్నా నేను, రెడీ చేస్తాను. ముందుగానే పోయి తొర్రకుర్రా పిచ్చోళ్ళు లెక్క బిస్స మన చేతిలో పెట్టుకోవడం అంతని చెప్పినాం. ఎక్కడో కూడా అడిగేటోడు పుట్టపోతే ఈ దేశం గిట్లైపోవన్నా. సరే, తెలంగాణలో కారుకి ఎదురుగా ఏది లేనట్టే ఉన్నది వ్యవహారంగానే. దేశంలో 100-150 మంది కలిసి రాకపోతే ఎట్లా అంటే? ఈ ఎన్నికల తర్వాత సంభవించే పరిణామాలు చూసి ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపించి భారతదేశం మొత్తం ఒకటి చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇంకేందిగా, సారు ఎన్నో రోజుల కాన్నుంచి ఇదే మాట అంటున్నాడు కదా. కాలం కలిసి వస్తే భారత రాష్ట్ర పార్టీ అని పెట్టి ప్రధానమంత్రి అయినా అవుతాడు కావచ్చు కదా. ఎట్లయితేంది, మన తెలంగాణ మనిషి ప్రధాని అవుతాడంటే ఆల్ ద బెస్ట్ చెప్పుదాం. ఏమంటారు? ఏమి చేసినా కర్త దర్త నేనే అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు 3 నెలల నుంచి నన్ను ఒక 3000 తిట్లు తీసిండి. ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఆయన ఆంధ్రలో ఓడిస్తాను భయపడుతున్నాడు. కొబ్బరి బాండం అని రాజేంద్ర ప్రసాద్ సార్ది పాత సీన్ ఉన్నది. దాంట్లో ఎవరన్నా కొబ్బరి బాండం అని పిలిస్తే మస్తు కోపానికి వచ్చేటోడు. ఈయన ఏడుస్తున్నాడని ఎవ్వరు చూడు కొబ్బరి బాండం అనే పిలుస్తారు. వీళ్ళు కొబ్బరి బాండం అని పిలువ, రాజేంద్ర ప్రసాద్ సార్ ఏడవ. వద్దంటే ఎవ్వరు వినరు. ఇక లాభం లేదని రాజేంద్ర ప్రసాద్ సారే చెప్పుకుంటాడు, రేయ్ నేను కొబ్బరి బొండాని రా అని. వాళ్ళు అనకముందే కొబ్బరి బొండం అని గొప్ప చెప్పుకుంటే ఇక కథం, ఇక అప్పుడు పిలుచుడే బంద్ అవుతారు. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే, హచ్చుగా మన మోడీ సార్కి సోంటి పనే చేసిండు. ఇప్పుడు మోడీ సార్ దేంట్లో నిమ్మల ఉన్నా దేశాలు తిరుగుట్లా ట్వీట్లు పెట్టుట్లా మాత్రం మస్తు స్పీడ్ ఉంటాడు కదా. అగో అదే స్పీడ్ తో పేరు మార్చుకున్నాడు నరేంద్ర మోడీ సారు. ఇదివరకు ఉత్త నరేంద్ర మోడీ అని ఉన్న పేరును ఇప్పుడు చౌకీదార్ నరేంద్ర మోడీ అని మార్చుకున్నాడు. ఎందుకో ఎరికే కదా, రాహుల్ గాంధీ సార్ కాన్నుంచి ప్రతిపక్షం పార్టీలన్నీ మోడీ సార్ నెక్కిరిస్తున్నాయి కదా, చౌకీదార్ మోడీ, దొంగల చౌకీదార్ మోడీ అని. అగో అసలుకే ఓట్లు వస్తున్నాయి, మరి ఊకోమంటూకుంటారా? అందుకే వద్దనుడు కంటే మనమే గొప్పగా చెప్పుకుంటే ఇంకా నయ్యం అని తిట్టు పదాన్నే ట్విట్టర్ లో పెట్టుకున్నాడు. మోడీ సార్ పెట్టుకున్నాక ఇక కర్మ బీజేపీ లీడర్ లూకుంటారా? అమిత్ షా సార్ కాన్నుంచి అరుణ్ జైట్లీ సార్, పీయూష్ గోయల్ సార్, స్మృతి ఇరానీ కాన్నుంచి వాళ్ళొకరు వీళ్ళొకరు అందరూ చౌకీదార్ అనే పేరును ముంగట పెట్టుకున్నారు. ఇక వీళ్ళని చూసి బీజేపీ కార్యకర్తలు ఊకుంటారోల్లా వరుస పెట్టి అన్ని ట్విట్టర్ పేర్ల ముంగట చౌకీదార్ను కలుపుకుంటున్నారు. మరి ఓట్లు వేసేటోళ్ళంతా ఈ ట్విట్టర్లోనే ఉంటారని అనుకుంటున్నారో, లేకపోతే దేశంలో ఉన్న పబ్లిక్ అందరూ ఈ ట్విట్టర్లో చూసే ఓటేస్తారని విసారించుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తానికి ఎలక్షన్ల ముంగట ప్రతిపక్ష పోళ్ళు ఊకే తిట్టే తిట్టునే పేరుకు ముంగట తలిగించుకొని నోళ్లు మూపిచ్చే పని చేస్తున్నాడు అన్నట్టు. ఇంకా నయ్యం రాహుల్ గాంధీ సార్ చాలా సార్లు చోర్ చోర్ అని కూడా అంటున్నాడు. మరి ప్రజల హృదయాలను దొంగతనం చేసేది నేనే అని చోర్ మోడీ అని పెట్టుకోలేదు, ఇంకా నయమే కదా. సరే, ఈ ఉద్యమం ఎన్ని ఓట్లను మలుస్తుందో గానీ మోడీ సార్ వాడుకున్నంత బీజేపీ వాడుకున్నంత ఎవ్వరు వాడుకోలేరు కదా అనుల్లా సోషల్ మీడియాను. అసలే ఉండా అసలే. అయ్యా 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 ఎవరేమన్నారే? ఎందుకు గట్ల కింద వండుకొని పోరుతున్నావు తాత? అసలే ఉండా ఇంట్లో
నేను ఉండా. ఓ అమ్మా, ఈ ముసలానికి పిచ్చి కుక్క కరిచినట్టున్నది. ఎర్రి లేచి ఎవరిని కొరుకుతాడో ఏం పాడో ఇప్పుడు. రాజు అందుకొని చంపిననుకో కంత పుచ్చలు కదాలు కాలే. నడు. ఎందుకే అంత కోపం? ఎవలేమన్నారు నిన్ను ఇప్పుడు? కొంచెం నిమ్మలానికి వచ్చి మాట్లాడరా తాత. నాకు నెమ్మలం ఎక్కడిది ఇన్ని రోజుల కాంచెలు ఎత్తుకి చేసిన కథ అయింది నా పని. అబ్బో 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 అబ్బో. అరే వద్దే తాత వద్దే, తలకే వలుగుతుంది. ఏందో ఇప్పటికే తిక్క చేస్తున్నావు అంటే నెత్తికి సిరాకచ్చి ఇంకెందో పిచ్చోని అవుతావే తాత. వద్దేనా మాటిను? తలకే వలిగి నెత్తురు కారని అయినా నా కోపం తల్లారది. వామ్మో ఒంట్లున్న రక్తం మొత్తం పోతున్నదే. ఓ అవ్వా, ఇప్పుడు నేను ఎక్కడికి పోదును? ఎవరిని బతిలాడుతును? ఇప్పుడు అర్జెంట్గా ఎవరు కత్తి తెత్తలేడు రా. ఇప్పుడు మెడకాయ మీద తలకే అది ఎంపేసుకోవాలి. అరే ఏం పుట్టిందిరా ముసలోడా? ఎన్నెల్లేం చేయాలేందో ఇట్లా చేస్తున్నావు? పిచ్చి కుక్క కరిచిందా ఎట్లా? ఇగో ఈడ తాడున్నది, దీంతో పని చేసుకుంటా. అస్సలే తాత ఇప్పుడు నేనేం చేయనే? ముసలోని తీసుకొని వచ్చి చంపిందన్న పేరు తీసుకొస్తున్నాడే. నీ ఏడుపుల మనుగోయా, నువ్వు ఏడ్చినట్టు అయింది నా పని. ఏమైంది? ఫ్యాన్కు తాడు కడితే ఊసి కింద పడ్డది. ఆగుతలేదు నా ఆవేదన. ఇట్ట కాదు, గ్యాస్ ఉన్న పోసి కొంపని తలగ పెడతా. అగ్గిపెట్టలేదు పిచ్చోళ్ళని పట్టుకోబెట్టోళ్ళకి చెప్తా, లేకపోతే నన్ను నా ఇల్లు నాశనం చేసేటట్టే ఉన్నాడే. అవ్వ ఫోన్ ఎక్కడ వాయే? ఎట్లా ఏందిరా మీరు? మరి అప్పటి నుంచి నువ్వు చేస్తున్న పని ఏంది పిచ్చోళ్ళ లెక్క? ఓ అది ఆ పిల్ల. కొంతమంది నాయకులు ఇతనే చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారా అయ్యా? కొంతమంది ఎంపీ ఎమ్మెల్యే టికెట్ రానోళ్ళు, సీట్లు రానోళ్ళ. అవును పిల్ల. చిత్తూరు జిల్లా పూతల పట్టు పంకపాటి సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు అందుకు నేను చచ్చిపోతా అని చేతి నరాలు తెంపుకొని దవాఖాన పాలైండు. అయ్యయ్యో. ఓ ఇంకా అంతేకాదు, హైదరాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే క్రిషాంక్ అనేట ఆయనకు టికెట్ ఇవ్వనందుకు 15 లక్షల రూపాయలు విలువ చేసే పార్టీ జెండాలు కాగితాలు అన్ని తలగా వెచ్చిండట. టికెట్లు రాని శ్రీకాకుల కోపంతో గట్లా చేసిండ్రు కావచ్చు. నాకు కూడా చికాకు చిరాకు వెచ్చింది వాళ్ళ సెల్ఫీ వీడియోలు చూసి. అంతేకాదు, ఇంకా కొంతమంది అయితే చేతికి అందిన దాన్ని గుద్దుతాన్లు, ఆల్మారాలు, ఫ్యాన్లు, అద్దాలు గిద్దాలు అన్ని పలగొచ్చి ఆగమాగం చేస్తాన్లు. ఇన్ని రోజులు ప్రజాసేవ చేసి ఇంకింత ఎక్కువ చేసేందుకు అవకాశం రాకపోతే గట్లా చేస్తున్నారు కావచ్చు. కానీ నువ్వు తుత్తగానే నెత్తి వాళ్ళ కొట్టుకుంటేవి కదనే తాత. మరి ఏం చేయాలి? నా లోపల ఉన్న ఆవేశం తక్కువ కావాలంటే ఏం చేయాలి పిల్ల? ఏం చేయాలి అసలు? రేపు అనేది ఒకటి ఉన్నది అనుకోవాలి. ఇవాళ అవకాశం రాకపోతే పానాలే పోయినట్ట. ధైర్యం చేసుకోవాలి, సచ్చదాకా బతకాలి. కానీ గిదేంది మరి ముచ్చట లీడర్లకి ఎందుకు అర్థమవుతలేదు పిల్ల? వాళ్ళు ఇలా బాధపడతారు, రేపు ఏదో తీరుగా సుఖపడతారు. కానీ నువ్వు నాడు చక్కగా. ఇక చూడు పానం అంత గజ వణుకుతాందో. ఇక చూడు గుండెకాయ ఎత్త కొట్టుకుంటాందో. బాబో, ఈ ఆవేశంతో పానమే పోయేటట్టున్నది. మరి అప్పటికాంచి నేను ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నావు? చూసినారులా మా ముసలోడు జర్ర సేపట్లో ఎంత ఆగమాగం చేసిండు అన్నట్టు. ఓ లీడర్లారా, ఎలక్షన్లు ఒక్కటే సేవకు మార్గం కాదు. టికెట్ల కాడ పానాలే పోగొట్టుకోకుర్రి. 10 వస్తుంది కదా అని పైసలు ఖర్చు పెట్టుకుంటే ఇగో ఆఖరికి గిదే పరిస్థితి అవుతుంది. అప్పులే మిగులుతాయి. అర్థమైంది కదా? మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా అనుల్లా, పెద్దోళ్ళ పెళ్లిళ్ళల్లా, సంగీత కచేరీల కాడ పైసలు ఉత్తగా ఇట్లా కాగితాలకి ఇసురుతూనే ఉంటారు. అవి చూసినప్పుడు మస్తు కోపం వస్తుందిలా. లక్ష్మీదేవి స్వరూపమైన కాగితాలను గింత లెక్కకు లేకుండా కింద పడేస్తారా? కండ్లకు అద్దుకొని దాచుకోవాల్సిన నోట్లను ఇట్లా మనసుల మీద వస్తే ఏందన్నట్టు అని అనుకునేదిలా. ఇగో ఇప్పుడు కూడా ఓసారి మీద గట్లనే నోట్లను గుమ్మరిచ్చిర్రు. కానీ గర్రతోని కాదు, కడుపుల బాధతోని. నిజంగా ఓ మంచి పని కోసం గిసోంటి పని చేసిర్రు. మరి అదేందో తెలుసుకోవాలి కదా, రాండ్రి. నిజంగా వైభోగమే కదా అనుల్లా. జేబులో పెట్టుకునే తందుకే పైసలు లేనోళ్ళున్న ఈ కాలంలో రూపాల కట్టలతోనే అభిషేకం చేపించుకుంటున్నాడంటే ఎంత పెద్ద యోగం. పాలతోని పసుపుతోని అభిషేకాలు చేసుడు కంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంతోనే అభిషేకం చేపించుకుంటున్నాడంటే మన ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ మస్తు తోపు కదా. అయినా ఇవన్నీ సార్ పైసలు కావు, గోవులను రక్షించాలని గోప్రేమికులు ఇచ్చిన పైసలు. గుజరాత్ రాష్ట్రంలో గోవులకు తిండి లేక మస్తు తిప్పలు పడుతున్నాయని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లోక్ సంగీత కార్యక్రమాన్ని చేసిర్రు కూచ్ కడ్వా పటీదర్ సమాజ్ సంఘ పోళ్ళు. దునియాలనే పేరు పోయిన పెద్ద పెద్ద సంగీత కళాకారులు సప్పులు కొట్టి పాటలు వాడి మస్తు హుషారచ్చటట్టు చేసిర్రు. మరి గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు గోరక్షకులకు బ్రాండ్ అంబాసిడర్ లెక్క ఉంటాడు కదా, అందుకే అందరు ముంగట సార్ కిట్లా అభిషేకం చేసిర్రు నోట్ల కట్టలతోని. దాతలిచ్చిన ఈ పైసలతోని ఇటు తెలంగాణలో
మధ్యలో అటు గుజరాత్ రాష్ట్రంలో గోవులకు ఆకలి బాధ పడకుంటే చేస్తారట. మంచిదే కదా అనుల్లా. మరి ఇట్లనే కడమ రాష్ట్రాలలో ఉన్న గోవుల కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తే ఇంకా మంచిగా ఉంటది. ఆవులే కాదు, పట్టణాలల్లో శాన మేకలు, గొర్రెలు, బర్రెలు కూడా తిండి లేక పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు తింటున్నాయి. జంతువులు ఏవైనా జంతువులే కాబట్టి వాటికి కూడా ఇంత గడ్డి దొరకబట్టే ఉపాయం చేస్తే మస్తు పుణ్యం వస్తుంది కదా. మరి రాజాసింగ్ సార్ ఒక్కడే కాదు, మనం కూడా చెయ్యి కలపాలే. ఏమంటారు? మొన్ననే చూసినాం కదా, ఊళ్ళకు ఎలక్షన్ల ప్రచారానికి పోయే కాడ అటు పంక పార్టీ వాళ్ళు ఇటు సైకిల్ పార్టీ వాళ్ళు ఎట్లా లొల్లి పెట్టుకుంటున్నారన్న సంగతి మొన్ననే చూసినాం కదా. అదొక్క కాన్నే కాదుల్లా, శాన దిక్కులకి ఇదే కథ నడుస్తున్నది. అగాగో శ్రీకాకుళం జిల్లా పొందూరుల చూడు ఎసొంటి లొల్లి నడుస్తున్నదో. చూస్తున్నారా, ఎటు ఆగుతనే లేరు. పగ్గాలు పెట్టి ఆపినా అస్సలు ఆగుతనే లేరు. అగో ఒకళ్ళు నాపితే ఒకళ్ళు ఎట్లొస్తున్నారో చూస్తున్నారా. ఇటు దిక్కు తెలుగుదేశం లీడర్లు, అటు దిక్కు వైసీపీ లీడర్లు ఓట్ల ప్రచారం చేసుకుంటా ఎదురైనరు. మరి ఈ పోలీసులు ఏం చేస్తున్నారో, అటు దిక్కు నుంచి వాళ్ళు వస్తున్నారట అని ఇటు దిక్కు పోవచ్చు కదా. ఒకళ్ళు పోయినాక ఇంకొకరు ప్రచారం చేసుకోవచ్చు కదా. అట్లెట్లయితది? మనం వెనుక పోవుడేందని పంతాలు వచ్చిర్రు. ఇగో ఇంత ఎదురయ్యే వరకు ఇంత లొల్లి అయింది. మీద లీడర్లు సప్పుడు చేయకనే ఉంటారు కావచ్చు గాని కిందున్న కార్యకర్తలు ఊకుంటారా? ఎవ్వలన్నా రాయో కట్టో ఇసిరెత్తే పరిస్థితి ఏంది? ఇప్పుడు అంటే పోలీసులు తిప్పల పడితే ఊకున్నారు గాని ఏదన్నా అటు ఇటు అయితే సమస్యలు రావా? అయ్యా పోలీస్ సార్లు, మీరే జాగ్రత్త తీసుకోవాలి సారు. ఎవ్వరు ఎప్పుడు ఏడికి ప్రచారం చేస్తున్నారో ముందుగానే చూసుకోర్రి. ఎదురెదురు పడకుండా చూసుకోర్రి. అసలే ఓట్ల ముమ్మిరి బగ్గున్నది. చినుకు చేరి పెద్ద వానైనట్టు చిన్న లోలులే పెద్ద లోలు అవుతాయి. జాగ్రత్త సార్లు అని చెప్తున్నారు పబ్లిక్. గివుల్లా ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లో కలుసుకుందాము. ఉన్నమాటే అంటాం, ఊళ్ళనే ఉంటాం. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. ఫెర్టినైన్ సంతాన సాఫల్యత కేంద్రం. జుట్టు సమస్య ఏదైనప్పటికీ దానికి తగ్గిన పరిష్కారం మేమందిస్తాం. వీకేర్ కి వెంటనే కాల్ చేయండి. మధుక్యూర్ జ్యూస్ అండ్ క్యాప్సూల్స్. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.